ఓకే, డే 2 మేము చెప్పాను ఇందాక ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఛార్జ్ పెట్టుకున్నాము. అక్కడ ఛార్జింగ్ రేట్ కూడా రీజనబుల్ ఉండే. అది పిన్ చేస్తాను లొకేషన్ ఏంటనేది ఎవరైనా రావాలనుకుంటే. అక్కడి నుంచి మట్టిపేట డ్యామ్కి వెళ్తున్నాము ఇప్పుడు. సో 98%తో స్టార్ట్ అయ్యాను. రఫ్లీ అబౌట్ 9:42 అయింది. సో ఒక లోకల్ బాయ్ హెల్ప్ తీసుకున్నాము, గణేష్ అని చెప్పేసి. అతను మొత్తం మాకు చూపిస్తా అని చెప్పాడు. సో దట్స్ అ ప్లాన్. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. ఆయన రికమెండేషన్స్ ఏంటంటే ఇవాళ రేపు వెళ్ళండి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, వీక్ డే రోజు అయితే బెటర్ ఉంటుంది ఈ ట్రిప్లు అని చెప్పేసి. మట్టిపూడి డ్యామ్ అక్కడి నుంచి ఒక్కనే లేక్ సైడ్ తీసుకెళ్తా అంటున్నాడు. సో వీల్ ఎక్స్ప్లోర్ విత్ హిమ్. థ్యాంక్ యూ. ఓకే, వెళ్ళే దారిలో పిల్లలకి కొంచెం ఏనుగు రైడ్ దొరికింది. సో వాళ్ళు ఎక్కుతా అంటే ఎక్కించాను. కాకపోతే ఫస్ట్ వాళ్ళు ఎక్కనన్నారు. వాళ్ళు కొంచెం భయపడితే మేము కూడా ఎక్కాల్సి వచ్చింది. మేమిద్దరం ఎక్కితే వాళ్ళు కూడా ఎక్కారు. చాలా భయంతో కూడుకున్న ఆనందంతో వాళ్ళు ఎంజాయ్ చేశారు ఆ రైడ్ మాత్రం. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈకో పాయింట్. ఇది బ్యూటిఫుల్ ప్లేస్. ఇది రావాల్సిన ప్లేస్. ఇక్కడ నేను చాలాసేపు కూర్చున్నాను. ఇట్ ఫీల్స్ వెరీ రిలాక్సింగ్. చాలా కామ్గా, నీట్గా, మంచిగా, చాలా సీనిక్గా ఉంది. ఇవాళ దీంతోనే అయిపోగొట్టుకున్నాం బికాజ్ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉండే సాటర్డే, సండే, మండే అని చెప్పేసి. సో వెనకకి హోటల్కి వెళ్ళిపోయి అక్కడే రెస్ట్ తీసుకున్నాము. ఇది అబౌట్ డే 1. ఓకే, డే 3 నేషనల్ పార్క్ వెళ్తున్నాం ఇవాళ. సో కార్ పైకి వచ్చిన తర్వాత ఛార్జ్ పెట్టింది, మళ్ళీ పెట్టలేదు. నిన్న కొంచెం తిరిగా బాగానే, బట్ స్టిల్ 98% దగ్గర ఆపేసి వీ వెంట్. నేను వెళ్ళండే. సో మళ్ళీ ఏం కొత్తగా ఏం పెంచుకోలేదు, ఛార్జ్ చేసుకోలేదు. సో ఏంచి ద నేషనల్ పార్క్ వచ్చేసి రఫ్లీ అబౌట్ 1 సెకండ్, రఫ్లీ అబౌట్ 12 kilometers అప్ హిల్. దాని తర్వాత అక్కడి నుంచి ఒక వాటర్ ఫాల్ ఉంది, అదొక 50 kilometers అప్ హిల్. సో ఈజీగా వెళ్ళొస్తుందని అనుకుంటున్నాను. దట్స్ హోప్. సో కాకపోతే ఒకసారి ఎలివేషన్ ఉన్నాం కాబట్టి ఎలివేషన్కి ఎక్కుతున్నాము. కాకపోతే ఈక్వల్లీ వచ్చేప్పుడు వెనక దిగుతున్నాం కాబట్టి న్యూట్రల్ అయిపోతుంది. పైలోపు ఎక్కువ తీసుకున్నాం కానీ వచ్చేప్పుడు రీజన్ అవుతుంది కాబట్టి నాకు బ్యాలెన్స్ అయిపోతుంది అక్కడ. సో ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. సో ఇవాళ డే 3 ఎల్లకొనం అండ్ వాటర్ ఫాల్స్ 2 days అండ్ దెన్ రెస్ట్ ఎట్ హోమ్. ఓ బ్యూటిఫుల్ వెదర్ ఇక, అసలు బ్యూటిఫుల్. అబ్బా చంపేసరిపోయి వెదర్. నేషనల్ పార్క్ నుంచి ఇది ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడికి, ఫర్ ద వ్యూస్ అట్లీస్ట్. ఓకే, ఈ నేషనల్ పార్క్ యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏదో ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తున్నప్పుడు ఇది అవాయిడ్ చేయాలనుకున్నాను. బికాస్ పార్క్లకు, ఈ బొటానికల్ గార్డెన్స్ ఇట్లాంటి అన్నిటినీ రూల్ అవుట్ చేసుకున్నాను. కాకపోతే వ్యూ బాగుంది చూడాలి అని అంటే ఒత్తి వ్యూ కోసం మాత్రమే వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, క్లౌడ్స్ అయితే నా కిందనే ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే ఇది 1.5 hours ఉంటుంది. ఒక 1 kilometer ట్రెక్కింగ్ ఉంటుంది. బస్సెస్ ఉన్నాయి కదా, ఆ బస్సెస్ ఆ పాయింట్ దగ్గర ఆపుతుంది. ఈ పాయింట్ దగ్గర ఆపుతుంది బస్సెస్. అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకోవాలి. ఇట్లా తిరిగి ఇట్లా ట్రెక్కింగ్ చేసుకొని పైకి వెళ్ళాలి. పైన కొన్ని వైల్డ్ గోట్స్ ఉన్నాయి. సో అక్కడికి కెమెరాలో కనబడుతుంది నాకు తెలియదు, బట్ ఉన్నాయి. బట్ పైకి వెళ్తే ఇంకా క్లియర్ కనబడుతుంది. ఇంకా పైకి ట్రెక్కింగ్ చేయాలి. ఇది 1 kilometer ట్రెక్కింగ్ ఉంది. సో దిస్ ఇస్ ఇట్. ఇక్కడ సాంగుడి వచ్చి మార్నింగ్ 8 o'clock స్లాట్ బుక్ చేసుకున్నాం. మేము ఆన్లైన్ బుక్ చేసుకుని ఇక్కడ లైన్లో అయితే చాలాసేపు నిల్చున్నారు. నేను డిస్క్రిప్షన్లో ఎక్కడో ఒక లింక్ పెడతాను, హౌ టు బుక్ అనేది. లింక్ వాడండి, బుకింగ్ చేసుకోండి, ఎమ్మడే అయిపోతుంది. నేను 8 o'clock ఫస్ట్ బస్సులో నేను కూర్చున్నాను బికాస్ ఐ యూజ్డ్ ఆన్లైన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా ట్రెడిషనల్ వేగా టికెట్ కొనుక్కుంటూ వెరిఫికేషన్కి పోయి అంత చాలా పెద్ద లెంతీ ప్రాసెస్ చేస్తున్నారు. సో అద్భుతంగా ఉంది అసలుకి, టూ గుడ్. ఇది మొత్తం పైకి ఎక్కితే ఈ మౌంటైన్ ఈజ్ సౌత్ ఇండియాస్ టాలెస్ట్ మౌంటైన్. అది సౌత్ దాన్ని మొత్తం ఎక్కలేము మనము. ఒక సరైన పాయింట్ వరకు ఎక్కేసి ఆపేస్తాను అనుకుంటాను. ఎందుకంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత స్టీప్ ఉంది. బట్ ఇది మాత్రం
ది బెస్ట్. వాటర్ తాగమని చెప్పు. Don't wash your face. Just drink. ఓకే, సో మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే, మున్నార్కి రావాలనుకుంటే తప్పకుండా రావాల్సిన ప్లేస్. మార్నింగ్ మూడు స్లాట్స్ ఉంటాయి అనుకుంటా. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి. తప్పకుండా రండి ఇక్కడికి. ఫస్ట్ మీరు ఈ నేషనల్ పార్క్ కిందకి వచ్చిన తర్వాత ఇట్లాంటి బస్సెస్ ఉన్నాయి కదా, ఈ బస్సులలో పైకి ఎక్కుతాం మనం. దాని తర్వాత కొద్దిగా వాక్ చేయాలి. ఇది పార్క్ సంగతి. మార్నింగ్ ఫస్ట్ అవర్ ఇస్ ద బెస్ట్ టైం అనుకుంటాను. మంచి క్లౌడ్ వ్యూ అన్నీ ఉంటుంది. బట్ ఇవాళ మేము ట్రిప్లోకి గణేష్ ఏం తీసుకోలేదు. లోకల్ గైడ్ మేము నిన్న హైర్ చేసుకున్నాండే. ఎందుకంటే బేసికలీ అర్థమైపోయింది ఇక 4 డైరెక్షన్లు ఉన్నాయి. 4 డైరెక్షన్లో 4 డిఫరెంట్ అంటే సీనిక్ వ్యూస్ ఉన్నాయి. నిన్న ఒక డైరెక్షన్ కవర్ చేసాము, ఇవాళ ఇంకో డైరెక్షన్, ఈ డైరెక్షన్ కవర్ చేస్తున్నాము. ఈ నేషనల్ పార్క్ దాదాపు వాటర్ ఫాల్ ఉంది. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఇవాళ వరకు అయితే ఈ 2 దాని తర్వాత రేపటి సంగతి చూసుకుందాం. బట్ ఈ మొత్తం జర్నీ కూడా మొత్తం మున్నార్ టీ ప్లాంటేషన్ మధ్యలోనే ఉంది. నేను చాలా హిల్ స్టేషన్స్కి వెళ్ళాను, ఆల్మోస్ట్ చాలా కవర్ చేశాను హిల్ స్టేషన్స్. కానీ మున్నార్ చాలా బ్యూటిఫుల్, చాలా నీట్గా, చాలా బాగుంది. ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేస్ మున్నార్. ఎస్పెషలీ డిసెంబర్లో అయితే బెటర్ ఏమో, వెదర్ క్లైమేట్ కూడా హెల్ప్ చేస్తుంది. దాట్స్ అబౌట్ మున్నార్. ఇవాళ లోకల్ సైట్ సీయింగ్కి డే 2 ఇస్ రెస్ట్రిక్టెడ్ టు ఈ రెండే ప్లేస్లు పెట్టుకున్నాం. కొంచెం ముందుకు పోయిన తర్వాత మాకు ఇక్కడ క్లౌడ్స్ విజిబిలిటీ అంటే కెమెరాలో కనబడుతుంది బాగానే, కానీ విజిబిలిటీ ఇస్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉండే. ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ అసలు లిటరలీ ఏం కనపడట్లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. యా, విజిబిలిటీ అయితే ఆల్మోస్ట్ 10 meters ఉంది. ఈ నుంచి ఇటు వరకు కనబడుతుంది అంతే. దిస్ ఇస్ నథింగ్ విజిబిలిటీ. కెమెరాలన్నా ఇక్కడ ఏదో చెట్టు ఉండి కనబడుతుంది, కానీ నేకడేకి అసలు ఏం కనబడట్లేదు. చెట్టు ఉండి కూడా తెలియట్లేదు నాకు. ఇక్కడ పోల్ కనబడుతుంది కదా కెమెరాలో, కంటికి అయితే కనబడట్లేదు అసలు కదా. అక్కడ ఉంది ఏముంది కూడా, అంత తక్కువ విజిబిలిటీ ఉంది. చాలా బాగుంది కదా. Yeah, it's very beautiful. There's nothing. Just white. ఇది వాటర్ ఫాల్స్ పేరు లాక్హోమ్. ఓకే, లక్కోమ్ వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇది సేమ్ మన నేషనల్ పార్క్ వెళ్తాం కదా, అదే డైరెక్షన్లో ఇంకొక 15 kilometers వస్తే రోడ్ మీదే కనబడుతుంది. రోడ్ నుంచి అబౌట్ 10-15 meters వాక్ ఉంది అంతే. ఇట్స్ అ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. చిన్నదే యాక్చువల్లీ, కానీ దీంట్లో దిగొచ్చు. సో బ్యూటిఫుల్. ఓకే, లాక్హోమ్ వాటర్ ఫాల్స్ నుంచి వెనకకి వెళ్తున్నాం మున్నార్కి టువర్డ్స్ నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్ నుంచి 17 kilometers వచ్చాము టువర్డ్స్ లాక్హోమ్.
అబౌట్ 32.0 కిలోవాట్స్ పర్ కిలోమీటర్స్ పర్ కిలోవాట్స్ రేంజ్ వచ్చింది. సో ఇట్స్ మొత్తం డౌన్లో ఉండే. ఇప్పుడు తెలుస్తుంది యాక్చువల్లీ మొత్తం అప్హిల్ ఎక్కుతాను నేను. సో ఇది యావరేజ్ ఎంత వస్తుందో చూస్తే నాకు ఐడియా అర్థమవుతుంది వాట్ ఈస్ ద ట్రూ ఎఫిషియన్సీ అని చెప్పేసి. మళ్ళీ ఒకసారి కరెక్ట్గా మన ఏమంటారు నేషనల్ పార్క్ దగ్గర పోయినప్పుడు ఎంత యావరేజ్ ఉందో చూస్తాను, దాన్ని బట్టి ఐ కెన్ ప్రిడిక్ట్ ఎంత యావరేజ్ ఇస్తుంది అని చెప్పేసి. ఈ రోడ్ మాత్రం అసలుకి మొత్తం టీ ప్లాంటేషన్ అండ్ అద్భుతంగా ఉంది. అసలు ఇప్పటికీ చూస్తే కూడా మీకు ఇంకా 12:30 అవుతుంది. ఇప్పటికీ విపరీతమైన ఫాగ్ స్మో ఉంది, క్లౌడ్స్ ఉన్నాయి మొత్తం. రైట్, అక్కడ పోయినా చూసుకుంటాం ఎంత వస్తుంది అది. ఓకే, ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసాము. నేషనల్ పార్క్ దగ్గర ట్రాఫిక్లో ఇరికిపోయి ఉన్నాం. బట్ ఇన్ షార్ట్ నేషనల్ పార్క్ నుంచి నేను కిందికి అంటే పైకి కిందికి వెళ్ళాను. కిందికి ఎక్కడికి మన ఇందాక చెప్పాంగా ఒక వాటర్ ఫాల్కి, అక్కడికి 17.5 కిలోమీటర్స్ వచ్చింది. అప్పుడు ఈ రైట్ సైడ్ ఉంది కదా, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్. ఇది 32 పాయింట్, ఇది హైయెస్ట్ 32 అండి. 32 ఎంత వచ్చిందో 32 దగ్గర ఆగిపోతుంది. సో 32 చేంజ్ కిలోమీటర్స్ పర్ కిలోవాట్స్ వచ్చింది. వెనక వచ్చినప్పుడు అప్ ఉంటుందని తెలుసు ఆబ్వియస్లీ. సో ఎంత ఉంటుందో చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు చూసుకుంటే వెనక వచ్చినప్పుడు రెండు కలిపి ఇప్పుడు 7.3 దగ్గర సెటిల్ అయిపోయింది. సో 7 అనుకుంటే 350 కిలోమీటర్స్ ఆన్ ద అంటే కింద నుంచి పైకి ఎక్కడం కాదండి. ఒకసారి పైకి ఎక్కిన తర్వాత అక్కడికి తిరగడానికి 300 అయితే తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఊటీకి ఊటీకి అనుకోండి, కొడైకెనా ఎనీ హిల్ స్టేషన్కి వచ్చినప్పుడు పైన మీరు పైకి వచ్చిన తర్వాత మీకు 100% ఉన్నాయంటే మీరు ఒక 300 కిలోమీటర్స్ అట్లీస్ట్ 250 కిలోమీటర్స్ అయితే పైన తిరగచ్చు. మళ్ళీ కిందికి వెళ్ళారు అనుకోండి, దిగేటప్పుడు మీకు ఎనీవే రీజన్ వచ్చేస్తుంది ఫుల్గా. సో దట్ ఈస్ ద స్టోరీ. ఇట్స్ మేము ఇవాళ జస్ట్ 2 ప్లేసెస్ అనుకున్నాం. ఇవి ఇంటికి వెళ్ళిన రూమ్కి వెళ్తాం, హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అట్లా లోకల్ మార్కెట్ చూడాలనుకుంటున్నాం. సో అది కూడా కుదిరితే క్యాప్చర్ చేస్తాం. నేను ఈవినింగ్ చూస్తుంటే బ్యూటిఫుల్గా ఉంది. సో లోకల్ మార్కెట్ ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేస్తాం ఇవాళ ఈవినింగ్. దట్స్ అ ప్లాన్ ఫర్ ద డే.